కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని కాసినాయన మండలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, బద్వేల్ శాసనసభ్యులు ఎమ్మెల్సీ డాక్టర్ సుధా, రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఆదిత్య రెడ్డిలు పాల్గొని పొదుపు మహిళల అక్కా చెల్లెమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనేకమైనటువంటి అభివృద్ధి కూడా చేసుకుంటున్నాం. ప్రతి ఊరికి రోడ్లు వేసాం, ప్రతి సిమెంట్ రోడ్లు వేసాం, తార్ రోడ్లు వేసాం. అన్ని గ్రామాలకు కూడా సాగునీరు ఇస్తున్నాం. మీ జీవితాల్లో సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నాను. మన కాసినాయన మండలంలో 4 లిఫ్ట్ల ద్వారా మనకింత ఇంకా 4-5 వేల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం లేదు. వరికుంట్ల, గొంటువారిపల్లి, బాలాయిపల్లి ఆ కాలువకు పైనుండేటువంటి గ్రామాలు, ఆ గ్రామాలకు కూడా సాగునీరిచ్చి మరి వ్యవసాయానికి మరి 2 పంటలు పండించుకునేటువంటి ఆ వసతి కూడా తీసుకొచ్చి జగనన్న ద్వారా మనమందరం కూడా సంతోషంగా ఉండడానికి మరి అన్ని చర్యలు తీసుకుంటాం. అందుకనే ప్రతి అక్క చెల్లెమ్మను కూడా మరొక్కసారి మేమంతా కూడా ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. జగనన్న పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు మనందరం కూడా పెద్ద ఎత్తున మహిళలు ముందుండి ఆ కుటుంబాన్ని మంచిగా నడిపించి ప్రతి ఒక్కరూ కూడా ఓటేసి మన కాసినాయన మండలంలో అఖండమైనటువంటి మెజార్టీ తీసుకురావడానికి ప్రతి అక్క చెల్లెమ్మ ముందుండాలి. ముఖ్యమంత్రి గారు జగనన్న కావాలి అంటే మన ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఆమెకు మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి ఆమెను అభ్యర్థిత్వాన్ని మీరందరూ కూడా మరి ఓట్ల రూపంలో బలపరచాలని ప్రతి అక్క చెల్లెమ్మను కోరుకుంటూ మరి